రెండు రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లోనే ఏపీ తన వాటా వాడుతోందని అంటోంది ఏపీ సర్కార్. సున్నితమైన అంశాల్లో రాజకీయాలు చేయడం సరికాదన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ సీనియర్ నేత దివంగత పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి. ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై ఏపీసీసీ అధ్యక్షురాలు ఫైర్ అయ్యారు. 5 ఏళ్లు పని చేయకుండా రాష్ట్ర సంపదను దోచుకున్నారని విమర్శించారు. జగన్ భద్రతపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల విషయంలో కొంత సమస్య ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటిలోనే ఏపీ తన వాటా వాడుకుంటుందన్నారు. సముద్రంలో వృధాగా పోయే నీటిని ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. సున్నితమైన అంశాల్లో రాజకీయాలు చేయడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్, రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్ లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పెట్టి 20 టీఎంసీ నీళ్లు బీమాకి ఇచ్చాం. దేవాదులు నేనే స్టార్ట్ చేశాను. ఎస్ఎల్బీసీ నేనే పూర్తి చేశాను. అలాంటివన్నీ వచ్చినప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీళ్లు ఉపయోగించాలని ఈరోజు మీరు చూస్తే దేవాదుల ప్రాజెక్టు పైన తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. ఏపీ పాలకొండలో ఇటీవల అనారోగ్యంతో చికిత్స పొందుతూ మరణించిన వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యులు దివంగత పాలవలస రాజశేఖరన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజశేఖరన్ చిత్రపటానికి నివాళులర్పించారు. విశాఖపట్నం నుంచి పాలకొండ చేరుకున్న జగన్ కు వైసీపీ నేతలు, ప్రజలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. బొత్స సత్యనారాయణ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందన్నారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎక్స్ వేదికగా బొత్సపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న షర్మిల ట్వీట్ చేస్తారని, దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని అన్న బొత్స వ్యాఖ్యలపై స్పందించారు షర్మిల. ప్రజలు నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో అని ప్రశ్నించారు. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కులా దోచుకున్నది ఎవరో అని అన్నారు. 5 ఏళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయారన్నారు. పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారని విమర్శించారు షర్మిల. 151 సీట్ల నుంచి 11 సీట్లకు జనం పరిమితం చేశారన్నారు షర్మిల. జగన్ భద్రతపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. ప్రభుత్వం కావాలనే జగన్ ను ఇబ్బంది పెడుతోందన్నారు. జగన్ కు పోలీసులు రక్షణ కల్పించడం లేదని విమర్శించారు. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదన్నారు. ఈసీ కోడ్ కు జగన్ భద్రతకు సంబంధం లేదని చెప్పారు బొత్స. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.